అందరికీ నమస్కారం. ధూర్జటి మహాకవి గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అష్టదిగ్గజములు అని పేరుగాంచిన రాయల ఆస్థాన కవులలో ధూర్జటి ఒకడు. జక్కయ్య కుమారుడు నారాయణామాత్యుడు ఈతని తండ్రి. తల్లి సింగమ్మ. భారద్వాజ గోత్రుడు. వీరు పాకనాటి ఆరివేలవారు. నివాసం శ్రీ కాళహస్తి క్షేత్రం. కాళహస్తి ప్రాంతం నుంచి ధూర్జటి తెనాలి నుండి రామలింగ కవి విజయనగర రాజధాని నగరానికి వచ్చారు. అక్కడ సానివాడలలో తిరుగుతూ తాము చదువుకున్న విషయాలలో కొత్త అనుభవాలు గడిస్తున్నారు. ఇద్దరూ పైలా పచ్చీసులో ఉన్నారు. ఇద్దరూ రసికులు, ఇద్దరూ జాణలు. సానివాడలో ఇద్దరు కలుసుకున్నారు. ఊళ్ళో ఇద్దరు యువకవులు చాలా మంచి కవిత్వం చెబుతున్నారు అన్న సంగతి రాయలు చెవిన పడటంతో వారిద్దరినీ పిలిపించి కవిత్వం విన్నాడు. ఆస్థానంలో ఉండమన్నాడు. అష్టదిగ్గజాలలో చేర్చాడు. ధూర్జటి పద్యాలలోని మధురిమ రాయలను ముగ్ధుడిని చేసింది. కానీ 4 కాలాల పాటు రాయలవారి పోషణలో ఉండలేకపోయాడు. రాయలు క్రీస్తు శకం 1530 సంవత్సరంలో మరణించాడు. ఇద్దరు యువకవులు వేరే బ్రతుకు తెరువు చూసుకున్నారు. కృష్ణరాయల తరువాత పరిపాలించిన అచ్యుత దేవరాయలు, అళియ రామరాయలు కవి పోషకులే. అయితే ధూర్జటి హృదయం ఏ సంఘటన వల్లనో గాయపడింది. రాజకీయాలను అతను చీదరించుకున్నాడు. రాజులను ఆశ్రయించే కవులంటే అతనికి అసహ్యం వేసింది. ధూర్జటి శృతులు అభ్యసించాడు. శాస్త్ర గరిమలు పరిశీలించాడు. తత్వాలు మదిలో ఊహించాడు. శరీరం అబద్ధమని, బ్రహ్మమే సత్యమని గుర్తించాడు. నిండు యవ్వనంలో రతిరాజద్వార సౌఖ్యాలలో సంతోషించాడు. బహురాజద్వార సౌఖ్యాలలో శాంతించాడు. మన్మద విహార క్లేశ విభ్రాంతిలో వయసు ఉడిగిపోయింది. జుట్టు రాలిపోయి శిరస్సు బట్టతలైంది. మత్తెక్కిన రాజులు, విద్వాంసులైన మిత్రులు ఆదుకోవడం మానివేశారు. జ్ఞానులు ద్రోహులయ్యారు. వాళ్ళు చేసే కపటాలు, ఈర్ష్యలు మొదలైన క్రియాదోషాలు అతడు సహించలేకపోయాడు. ధూర్జటి సన్యసిద్దాము అనుకున్నాడు. అయినా మనసులోని కోపం తగ్గడం లేదు. అతను నివసించే సీమలోని దేవుడు శ్రీ కాళహస్తీశ్వరుడు. ఆ దైవం ముందు తన కోపాన్ని వెళ్ళగక్కాడు. బాధలు చెప్పుకున్నాడు. భయాలు నివేదించాడు. కోరికలు విన్నవించాడు. ఏమాత్రం భయపడకుండా, నిజం అణుమాత్రం దాచకుండా, చిత్తశుద్ధితో, మహోద్వేగంతో అతడు ఒక శతకం చెప్పాడు. దాని పేరే శ్రీ కాళహస్తీశ్వర శతకం. ఈ శతకంలో కవి ఆత్మకథ, సమకాలీన పరిస్థితులు ఉన్నాయి. ధూర్జటి తన కవిత్వాన్ని దేవునికే ముడుపు కట్టాడు. శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం అనే పద్యకావ్యం రాసి ఆ దేవునికే అంకితమిచ్చాడు. ఇది శతకానికి ముందు రచించాడో తరువాత రచించాడో తెలియదు. శ్రీ కాళహస్తీశ్వర మహత్యానికి స్కాంద పురాణం వైష్ణవ కాండలో ఉన్న 6వ అధ్యాయం ఆధారం. ఈ స్థల పురాణాన్ని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పలేదు. శ్రీ కాళహస్తి చుట్టుపక్కల ఉన్న నారాయణ వనాన్ని పాలించిన వీర నరసింహరాయలు అనే యాదవరాజుకు సాక్షాత్తు శివుడే చెప్పినట్లుగా ఇందులో ఉంది. ఈ రాజు చారిత్రక వ్యక్తి. నారాయణ వనాన్ని ఇమ్మడి నరసింహరాయలు పరిపాలించాడు. అతడే చంద్రగిరి కోటను నిర్మించాడు. ఇతని చేత శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం కట్టించాలని దేవుడు సంకల్పించినట్లు ఈ పురాణం చెప్తుంది. అయితే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే చోళరాజు శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని నిర్మించాడు.
అప్పుడే ఏ పండితుడో ఈ స్థల పురాణాన్ని వ్రాసి స్కాందంలో చొప్పించి ఉంటాడు. ధూర్జటి తెలుగులో ఈ మహాత్యాన్ని 755 గద్య పద్యాలలో 4 ఆశ్వాసాల కావ్యంగా రూపొందించాడు. 10 మంది భక్తులను పరమేశ్వరుడు కరుణించిన గాథల సంపుటమే ఈ స్థల పురాణం. వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, పాము, ఏనుగు, చెంచు తిన్నడు, బ్రాహ్మణ పూజారి, నత్కీరుడు అనే తమిళ కవి, 2 సానివాళ్ళు, యాదవరాజు, వీరు కాక అగస్త్య మహర్షి. ధూర్జటి ప్రతిదినం చీకటితో లేచి స్వర్ణముఖిలో స్నానం చేసి నది ఒడ్డున స్ఫటిక శిలా వేదిక మీద పద్మాసనం వేసుకుని యోగంలో ప్రజ్ఞజ్యోతిని దర్శించి అందులో పరవశమవడం ఆయన నిత్యకృత్యం.